హాయ్ అండి. మేమైతే తుని నుంచి అయితే పిఠాపురం అయితే బయలుదేరామండి. ఇప్పుడైతే కరెక్ట్గా 10 అలా అవుతుందన్నమాట. ఎండ మాత్రం చాలా ఉంది. మేము వెళ్ళింది అయితే రెండు రెండు చాలా రోజులు అవుతుందండి వీడియో తీసి. కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి కుదరక లేట్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా రోజులు అయిపోతుంది అప్లోడ్ చేస్తాను అనమాట. నేనైతే ఇప్పుడైతే బయలుదేరాము. మాకు తుని నుంచి పక్క సైడ్కి అన్నవరం దాటికైతే సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతామండి. కాకపోతే మీ ఊరు మా నాన్నగారు పుట్టింది పెరిగింది, మా నాన్నగారు మా అమ్మగారు పెళ్ళి అన్నీ ఇక్కడే జరిగినాయి. కానీ మాకు అసలు తెలియదండి. ఎందుకంటే పెళ్ళి జరిగినప్పుడు ఎవరికి తెలియదు. కాకపోతే మేము పుట్టిన తర్వాత కూడా మాకు 10th క్లాస్కి వచ్చేదాకా కూడా మేము ఈ ఊర్లో అయితే వెళ్ళలేదండి. మేము మా నాన్నగారు మా అమ్మగారు అప్పుడప్పుడు పనులు ఉంటే వెళ్ళి వచ్చేసేవారు కానివ్వండి. మమ్మల్ని ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదు. కాకపోతే మా పెద్దక్క తెలుసు అంటండి. ఎందుకంటే మా పెద్దక్కలు గట్ట వాళ్ళకి తెలుసు అంట. మా పెద్దక్క గట్ట పుట్టి వరకు మా నాన్నగారు అదే ఊర్లో ఉండేవారు. కానీ తర్వాత అయితే మేము ఉన్నప్పుడు వస్తానికైతే మేము పెరిగాం కదా, ఆ ఊరికైతే వచ్చారు. మేము పుట్టక ముందు తర్వాత ఉన్న వాళ్ళందరూ చాలామంది అయితే పుట్టంగా అదే ఊర్లో ఉండిపోయామాట అండి. మా పెద్దనాన్నగారు చనిపోయినప్పుడు మా పెద్దమ్మ చనిపోయినట్టు మమ్మల్ని తీసుకెళ్లారండి. అప్పుడు మట్టుకే చూసామన్నమాట. కాకపోతే అప్పుడు ఈ పాతికి గట్టి వెళ్ళాం కానండి. నాకైతే పెద్ద గుర్తులేదు అప్పుడైతే అండి. చాలా సంవత్సరాలు అవుతుంది కదా, 10th క్లాస్లో అక్కడ చనిపోయారండి. నాకు ఇంటర్ అప్పుడు మా పెద్దమ్మ చనిపోయింది. అప్పుడు మట్టుకు వెళ్ళామాట. నాకు అసలు మా సొంత ఊరు ఇది. కాకపోతే మా సొంత ఊరు అన్న ఫీలింగ్ మాకంటే ఎప్పుడు లేదు. ఎందుకంటే మేము అసలు మా నాన్నగారు అప్పుడు వచ్చి మా చిన్నప్పుడే మా ఇల్లు గట్ట అమ్మేసి మా నాన్నగారు అక్కడికి వెళ్ళిపోయారంట. ఇంకా మేమైతే సొంత ఊరు ఇప్పుడు ఉన్న ఊర్లే ఉన్నది అడ్డ దగ్గరలో ఉండేవాళ్ళం. అదే ఫీల్ అవుతాం సొంత ఊరు కింద. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి పెరిగింది అదే కాబట్టి. కాకపోతే మా నాన్నగారు నెగిటివ్ ప్లేస్ ఇదండి. కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళలేదు. మా అయితే 2-3 సార్లు వెళ్ళామంటే. నాకు అప్పుడు కూడా గుర్తులేదండి వెళ్ళాం. కానీ నాకు మొన్న అదే పాతగొయ్య అంటున్నారు కదా, అదైతే పాతగొయ్య అనేవారు మా అమ్మగారు అయితేనండి. అక్కడికి స్థానం గట్టి తీసుకెళ్ళినప్పుడు అదే మా పెద్దమ్మ గారు మా పెద్దనాన్నగారు చనిపోయినప్పుడు తీసుకెళ్ళారు. కానీ మేమైతే స్నానాలు చేసి అయితే వచ్చేసామన్నమాట. నాకు అప్పుడు తిరిగాను కానీ పెద్ద అసలు గుర్తులేదు. కాకపోతే అంత ప్రసిద్ధమైన దేవాలయం నాకు అప్పుడైతే తెలియలేదండి. ఈ మధ్యకాలంలో ఫోన్లో వచ్చి చూడడం వల్ల నాకు తెలిసింది. కానీ మా అమ్మగారు చెప్పేవారు కాబట్టి నాకు అంత గుర్తులేదు, మర్చిపోయాను అనమాట అండి. వెళ్తూ దారిలో అయితే అమ్మవారి టెంపుల్ ఉందండి. ఇది సత్తమ్మ టెంపుల్ ఏదో తెలియదు, నాకు మర్చిపోయాను అనమాట. చాలా రోజులు అయింది కదా. ఆ సత్తమ్మ అమ్మవారి టెంపుల్ ఏదో టెంపుల్ అండి ఇదైతే. ఇక్కడైతే కనుక చాలామంది అయితే మనకు తలుపులంలో లాగా నెక్స్ట్ వచ్చి అమ్మవారి టెంపుల్స్ ఉంటున్నాయి కదా, వాళ్ళ కోళ్ళు అయితే గట్రా కోసుకుంటున్నారండి. చాలామంది మేకలు గట్రా వేసుకుంటున్నారా. మేము వెళ్ళి సండే వాళ్ళు అయితే చాలామంది అయితే జనాలు కూడా ఇక్కడ ఉన్నారు. టెంపుల్ దగ్గర అయితే ఖాళీ లేదండి. ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాను. నేనైతే ముడి వేసుకొని చూసారా, హెయిర్ అంతా బాగా ఎగిరిపోతుంది అన్నమాట. ఇది హైవే పక్కన ఈ టెంపుల్ అండి. ఎగిరిపోతుందని చెప్పేసి నేనైతే ముడి వేసుకున్నాను. చిక్కులు పడిపోతుంది తప్ప అదే మామూలుగా నా హెయిర్ అంటేని. అటుపక్క అంతా పొలాలండి కోసేసినాయి అండి అంతాని. కాకపోతే మళ్ళీ సెకండ్ వేస్తారులో ఉంది ఇది. చాలా బాగుంది వాతావరణం అయితేనండి. ఇది మనకి ఎలాగుందంటే నిడవల సత్యంతల్లి టెంపుల్ ఎలాగుంటుంది పొలాల్లో అలా ఉందన్నమాట అండి. ఇంక ఇక్కడ దండం పెట్టేసుకొని బయలుదేరాము. ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కానీ మేమైతే కవర్ చేయలేకపోయాము. ఎందుకంటే మేము 10-10:30 బయలుదేరాము. మధ్యలో ఇక్కడ ఆగాము. తర్వాత అయితే మళ్ళీ జాయిగా బయలుదేరాం కదా, స్లోగా వెళ్తున్నాం పిల్లలతో అని చెప్పేసి. మాకు వెళ్ళబోతుకే 12:30-1 గంట అయితే అయిపోయిందండి. పైగా మాకేమో టెంపుల్స్ మా సొంత ఊరైనా కానీ నేను ఎప్పుడు పెద్ద వెళ్ళలేదని చెప్పాను కదండి. అందుకోసమే నాకు తెలియదు, మా ఆయన గారు కూడా తెలియదు. ఇంకా సరే వాళ్ళని అడుగుతూ వెళ్ళామాట. వెళ్తే వాళ్ళైతే ఫస్ట్ మనకి సంస్థలు 2 ఉన్నాయండి. ఇది శ్రీపాద వల్లభ సంస్థానం ఒకటి ఉంది. అది అక్కడ అయితే 2 ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళాలని అడిగారు. పైగా కుకుటేశ్వర స్వామి పాతగయ్య ఉంది కదండి, అది కూడా అడిగారు అనమాట. ఫస్ట్ అయితే మనం ఈ టెంపుల్కి వెళ్ళిపోయి తర్వాత అయితే అక్కడికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యమాట అండి. ఫస్ట్ అయితే మేము శ్రీపాద వల్లభ దానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. అక్కడైతే అడ్రస్ అడిగితే ఇలా వెళ్ళాలని చెప్పారు. కాకపోతే చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరుగుంటే మాకు దీనికోసం అన్నీ తెలుసును. ఎంతో ప్రసిద్ధమైన ఊర్లో దేవాలయం ఉన్న ఈ పిఠాపురంలో మేము పుట్టినా మాకు అసలు తెలియలేదండి. ఊర్లోకి అయితే వచ్చామన్నమాట. ఇవన్నీ అక్కడ సైడ్ రూట్ నుంచి వెళ్ళమన్నారు. అలా ఊరు వెళ్తే తిరిగి రావాలన్నారు. ఈ పక్క సైడ్ వెళ్తే శ్రీ వల్లభ అదే సంస్థానమేనండి. అక్కడైతే మనకి ఫుడ్డు రూమ్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. కాకపోతే 1 రోజు 2 రోజులు ఉండొచ్చు ఫ్రీగానే. కాకపోతే టైం ఎవరన్నా రాకపోతే ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉండొచ్చు అండి. కానీ మేమైతే లేవండి. మన రూమ్స్ దొరకకపోయినా కంగారు ఏం పడకుండా చాలా అక్కడైతే ఖాళీ ప్లేస్లు చాలా ఉన్నాయండి. రూమ్స్ కాకుండా మామూలు హాల్స్ కింద ఉన్నాయి. అక్కడ బెడ్లు అన్నీ ఉన్నాయన్నమాట అండి. పడుకున్నప్పుడు కూడా చాలా బాగా కుదిరిందన్నమాట. ఈ టెంపుల్ ఇవన్నీ నేను మామూలుగా మాకు తెలియదు కానీ ఒకరు చెప్పారన్నమాట. ఇక మామూలుగా మా అమ్మ నాన్న కూడా లేరు ఇప్పుడైతే ప్రస్తుతం చెప్పడానికి. మాకు వాళ్ళిద్దరు కూడా చనిపోయారు కాబట్టి ఇంకా మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. దీనికోసం అయితే ఇంకా మాకు ఫోన్లో చూసిన నాకు పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారండి ఇక్కడ టెంపుల్స్ బాగుంటాయని చెప్పేసి. అందుకే వచ్చాను. నిజంగా విచిత్రం, మా సొంత ఊరు అయినా కానీ మేము ఎప్పుడు ఈ టెంపుల్స్ కోసం తెలుసుకోవడం చాలా విచిత్రమే కదండి నిజంగా చెప్పాలంటే. అది నిజంగా అదే ఊర్లో ఉండుంటే మేము అన్నీ చూసి ఉండేవాళ్ళమో మాకు తెలిసింది.
కాకపోతే మేము ఆ ఊర్లో లేకపోవడం వలన ఇవన్నీ జరిగినాయన్నమాట. మాకు అసలు ఈ ఊరి కోసం కూడా మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఏం తీసుకొచ్చేవారు కాదండి ఇక్కడికి. అప్పుడప్పుడు మట్టికి ఎప్పుడో చెప్పాను కదా, మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చామండి. తర్వాత మళ్ళీ ఇంటర్లో అంతే, ఈ 2 సార్లు మట్టిగా వచ్చామాట. ఇంకా మా పెద్దమ్మ మా దానికోసమని అంతే. ఇక్కడ వచ్చి అడ్రస్ అడిగామండి, అది పక్కనే అన్నారు, కనిపిస్తుంది కదా అదేంటి, అదైతే భోజనం పెడుతున్నారు అన్నమాట. మేము వెళ్ళే టైం కరెక్ట్గా 1 గంట అవుతుంది. ఫస్ట్ అయితే ఇంకా టెంపుల్ అయినా క్లోజ్ చేసారటండి, వాళ్ళ టెంపుల్ 12 గంటలకు క్లోజ్ చేస్తారంట. మేము బయట అయితే పక్కన అయితే పార్క్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకా మా మా పెద్దమ్మ ఇల్లు ఉంది, మా చిన్నాన్న ఉన్నాడండి అక్కడ. కాకపోతే మా చిన్నాన్న ఇల్లు కూడా ఎక్కడ కూడా తెలియదు, ఎందుకంటే అప్పుడు ఎప్పుడో నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు వెళ్ళాను. నాకు అసలు గుర్తు కూడా లేదండి ఆ ఊరు అసలు అని కొంచెం కూడా. అక్కడైతే మా చిన్నమ్మ ఉంది, మా చిన్నాన్న ఉన్నారు, వాళ్ళ పిల్ల అదే మా అక్క అవుతుంది, వాళ్ళ అమ్మాయి ఆవిడ కూడా ఉందండి. కానీ ఎప్పుడో మా అక్క ఒకసారి తీసుకెళ్ళింది, అప్పుడు వెళ్ళడమే తప్ప ఏం కాదు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి. అన్ని టెంపుల్స్లో కాకుండా ఇక్కడైతే కంచాల్లో పెడుతున్నారు లైన్లో బప్పీ మిల్స్ కింద. అయితే పెట్టించుకొని వచ్చాం. అక్కడైతే పెట్టించేసుకొని కర్రీస్ అవన్నీ వేసారు. అక్కడ వెజ్ పలావ్ కూడా వేసారండి, కూరలన్నీ కలిపి. తర్వాత వచ్చేసి పప్పు, తర్వాత బంగాళదుంప కూర, నెక్స్ట్ వచ్చేసి అన్నము పెట్టేసి ఇంకా సాంబార్ అయితే బయటకు రావాలండి. ఇంకా అక్కడి నుంచి తినేసాక బయటకు వచ్చి ఇక్కడైతే మళ్ళీ కూర్చొని సాంబార్ అన్నీ వేసుకొని ఇక్కడ మిగతా అల్లాగా ఉంది కదా పెద్దది, అక్కడైతే తినచ్చు అన్నమాట. ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అండి. నిజంగా ఎటువంటి బాధలు ఎటువంటి కష్టాలు ఉన్నాయి, ఎటువంటి మనశ్శాంతి లేకపోతే నిజంగా ఇలా టెంపుల్కి వస్తే కానీ ఖచ్చితంగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ బాధలన్నీ కూడా మర్చిపోతాం అన్నమాట. నిజంగా మాకు ఎంతో హ్యాపీగా అనిపించింది టెంపుల్కి వెళ్ళినందుకు. ఇది మ్యాక్సిమం చాలా మందికి తెలియదండి, టెంపుల్ అయితే లోపలికి ఉంటుంది, ఊరు లోపలికి అయితేని. మ్యాక్సిమం ఇంకా పాతగా అంటే కుక్కటేశ్వర టెంపుల్ అందరికీ తెలుస్తుంది, రోడ్డు మీద అయితే ఉంది కాబట్టి అది ఫేమస్ ఎప్పటి నుంచో అందరికి తెలిసి. ఇది అయితే పెద్ద ఏం తెలియదండి, లోపలికి ఉంటుంది అన్నమాట. మాకు ఒకళ్ళు చెప్పారు ఈ టెంపుల్ కోసం, అందుకే ఇక్కడికి వచ్చామాట అండి. చేసుకుంటే ఎంత ఖాళీగా ఉందో. ఇప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇంకా మేము సరే భోజనం చేసాక ఇంకా టైం ఉంది, 5కి అయితే ఓపెన్ చేస్తా అన్నారు. సర్లే అందులోకి ఇక్కడ సరదాగా తిరుగుదామని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నమాట. ఈ మెట్లు కనిపిస్తున్నాయి, అదే టెంపుల్ అండి. చాలా బాగుంది, విగ్రహాలు అయితే పాలరాతితో చేసిన విగ్రహాల్లో ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయండి విగ్రహాలు అయితే. ఇదే కనిపిస్తుంది లోపల టెంపుల్ అండి. ఈవినింగ్ అయితే తీసిన వీడియో, ఈవినింగ్ ఒక 2 నిమిషాలు తీసామన్నమాట. చాలామంది జనాలు అయితే ఉంటున్నారు. ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇదే పాతగాయ కూడా ఇలాగా ఉందని, పాతగాయలో కూడా దత్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది పక్కనే. అక్కడైతే మనకు అక్కడ కూడా మేము వెళ్ళాము, అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఇక్కడ కొంచెం బయట ఉన్నట్లు కొంచెం దండం పెట్టుకొని అక్కడ లోపలైతే హాల్లోనైతే ప్లేస్ ఉందండి, బెడ్లు కూడా ఉన్నాయి. కొంచెంసేపు అయితే అక్కడ రెస్ట్ తీసుకున్నమాట. మేము రెస్ట్ తీసుకొని కొంచెం కూర్చొని అటు ఇటు తిరిగాము. కరెక్ట్గా 4 గంటలకైతే మనకి కుక్కటేశ్వర టెంపుల్ పాతగా అయితే ఓపెన్ అవుద్ది అన్నారండి. ఇక్కడైతే పెద్ద తాంబేలు కూడా ఉందన్నమాట. ఇలా చుట్టూరు కొబ్బరికాయలు మనం కోరుకోమని ఉంటే కొబ్బరికాయలు కట్టుకుంటారటండి. మేము ఇక్కడ ఏం కట్టలేదు, కానీ పాతగిరికి వెళ్ళినప్పుడు అక్కడైతే స్వయంభూ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాము మేము. ఇక్కడైతే మెట్లు ఉన్నాయి చూడండి, ఇదంతా హాల్ అండి. చూసారా, మనకు రూమ్ ఉన్నా లేకపోయినా ఇవన్నీ రూమ్స్ మాట అండి. ఎవరన్నా వాళ్ళు ఇస్తే మనకు రూమ్స్ అదే ఉండి వాళ్ళు ఉంటే 1 రోజు 2 రోజులు ఉండే వాళ్ళకి అయితే రూమ్స్ ఉన్నాయి. మేము అయితే ఈవినింగ్కి వెళ్ళిపోదామని చెప్పేసి మేము వచ్చామండి. అక్కడ బెడ్స్ ఉన్నాయి కదా, అక్కడైతే మేము పడుకున్నాం, కొంచెం రెస్ట్ తీసుకున్నామాట. కరెక్ట్గా 4 అవుతుంది. ఆ టైంకి అయితే మెట్లు దిగిపోయి వెళ్ళిపోయి ఇంకా దేవుడు ఈ టెంపుల్ అయితే 5 గంటలు తీస్తానన్నారండి. అందులోకి అయితే కుక్కటేశ్వర టెంపుల్కి వెళ్ళిపోదాం. అక్కడైతే ఇంకా దర్శనం చేసుకొని 5 అవుతుంది, ఇక్కడికి వచ్చేద్దాం అని చెప్పి అనుకున్నమాట. నేను చెప్పి ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయేమో, శక్తిపీఠం కూడా ఉందట, కానీ మాకు తెలియలేదు అన్నమాట. రోజు పైగా తెలిసినా మేము టైం లేదండి. మేము వెళ్ళిందే మధ్యాహ్నం అయిపోయింది. భోజనం చేసాక టెంపుల్స్ మ్యాక్సిమం క్లోజ్ చేస్తారు. మనం 10 గంటలకు వెళ్తే కొన్ని టెంపుల్స్ కవర్ చేయొచ్చు, భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మేము వెళ్ళింది 1 గంట వల్ల అయితే 12 గంటలకు క్లోజ్ చేసి అన్ని టెంపుల్ క్లోజ్ చేస్తారన్నమాట. మేమైతే 4కి వెళ్తున్నాం కదా, ఇతని దగ్గర టీ కూడా తాగామండి. తాగేసి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరమాట అండి. కుక్కటేశ్వర టెంపుల్కి ఎంతో దూరం కాదు, ఇక్కడ నుంచి బండి మీద వెళ్తే ఒక 5 నిమిషాలండి, బాగా దూరం కాదు. చాలా మంది అయితే వస్తున్నారండి చూడడానికి ఈ టెంపుల్ని, దాన్ని చూడడానికి. అయితే ఇక్కడ నిజంగా మార్నింగ్ టిఫిన్ పెడతారంట, మధ్యాహ్నం భోజనం పెడతారంటండి, నైట్ కూడా భోజనం పెడతారు. మేమైతే 7 వరకు ఉన్నాము, ఆ 8కి అయితే భోజనం పెడతారన్నారు. ఇంకా అప్పటి వరకు ఉండడం ఎందుకని చెప్పేసి మేమైతే వచ్చేసామాట అండి. నైట్ అయితే టిఫిన్ పెడతారంటండి. ఫుడ్ అయితే చాలా బాగుంది అక్కడైతే. ఇక్కడ నుంచి వచ్చేస్తే ఇక్కడ చాలా ముఖ్యమైన టెంపుల్స్ చాలా ఉన్నాయండి, మాకైతే కవర్ చేయడం కుదరలేదు. నిజంగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే 6-7 లోపల అక్కడికి చేరుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ ఒకే రోజు కవర్ చేయొచ్చు. మాకైతే ఇంకా మామూలుగా మాకు దగ్గరే కదా ఎన్ని ఉన్నాయని కూడా మాకు తెలియదు. ఏదో మామూలుగా అదే
శ్రీ పాదవల్లభ స్వామి టెంపుల్కి కుక్కటేశ్వర టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి. కాబట్టి ఇక్కడ ఇంకా చాలా ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయని తర్వాత తెలిసింది. ఇంకా సరే అని చెప్పేసి ఈసారికి వచ్చాక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దామని చెప్పి అనుకున్నాం. మాకు రాజమండ్రి వెళ్ళిపోయిన దగ్గరే, ఇటువైపు మేము తుళ్ళు ఉన్న దగ్గరే కదా అనుకున్నమాట. ఇప్పుడైతే కుక్కటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తామని. ఇక నూకలం తల్లి టెంపుల్, అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయండి ఇక్కడైతే చూడడానికి. నిజంగా ఊరు నిండా చాలా టెంపుల్స్ అన్నీ, అది కూడా ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ అయితే ఉన్నాయండి. శక్తిపీఠం కూడా ఉందట కదండి, 10వ శక్తిపీఠం ఉందట. అయితే తెలియదు నాకు ఆ విషయము, అందుకే మేము వెళ్ళలేకపోయామాట అండి. ఈ ఊరు కూడా చాలా పెద్దది. నేనైతే ఎప్పుడు తిరగలేదు ఈ ఊర్లో. మామూలుగా వెళ్ళి ఇలాగ ఆటోలు వెళ్ళి అక్కడ చేయవలసింది చేసి వచ్చేసాను తప్పండి. ఇవన్నీ మేము ఎప్పుడు చూడలేదు, వెళ్ళాం కానీ 2 సార్లు వెళ్ళాను కానండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ టెంపుల్స్ అన్నీ చూసిన. అది కూడా మా నాన్నగారు పుట్టిన ఊరు కాబట్టి చాలా సంతోషంగా ఉందన్నమాట నాకండి. నిజంగా మేము నాన్నగారు ఇక్కడే ఉండుంటే మేము ఇక్కడే పెరుగుతాము మేము. నిజంగా చెప్పాలంటే మాకు తెలియక ఇంకా ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోయాం కాబట్టి మాకు ఎన్ని తెలియదు. ఇదేంటి కుక్కటేశ్వర టెంపుల్ అండి. ఎదర గోపురం ఇలాగ ఉంటుంది. మనకు కావాల్సినవన్నీ ఆ ఎదర కనిపిస్తుంది. ఆ అవతల పక్క అంతా మనకి హైవే అండి, అంతని హైవే మాట. తర్వాత వచ్చేసి ఇక్కడైతే బండి అయితే పార్క్ చేస్తాం మేము చేసేసి. తర్వాత అక్కడైతే కొబ్బరికాయలు కాలితే కొబ్బరికాయలు తీసుకోవచ్చు, ఇంకా లేదంటే మామూలుగా వెళ్ళిపోయి దక్షిణేసి దండం పెట్టేసుకోవచ్చు. లోపలికైతే వెళ్ళిపోయామండి. అక్కడైతే మనకి పాతగొయ్య అంటే పెద్ద ఉంటుంది మాట అండి, పుష్కరిణి ఉంటుంది. అక్కడ కాళ్ళు చేతులు గట్ట కడుక్కొని శుభ్రంగా లోపలికి వెళ్ళిపోవచ్చు మాట అండి, దర్శనం చేసుకునే దేవుడిని అయితే కనుకండి. మేమైతే ఈవినింగ్ వెళ్ళడం వల్ల పెద్ద ఏమి అదే వెళ్ళింది కొంచెం చల్లగా ఉంది వెళ్ళేటప్పుడు అండి. ఈవినింగ్ వల్ల పెద్ద ఏమి ఇది వేడిగా చిరాగ్గా లేదండి, హ్యాపీగా దర్శనం అయితే అయింది మాకైతే. ఎదుర్కొంటేమో కాలభైరవ స్వామి అండి, మన ఈ క్షేత్రానికి అది క్షేత్ర పాలకుడు అండి. ఇవన్నీ శివలింగాలు చుట్టూరు, పుష్కరిణి చుట్టూరు శివలింగాలు ఉన్నాయండి. శివలింగాలు ఉంటే దీనికి కావాలితే మనం అభిషేకం చేసుకోవచ్చు మేడం. మేము ఏమి పట్టుకెళ్ళలేదు, అభిషేకం చేయడానికి చేతితో మట్టికి వేస్తామండి. మా అమ్మగారు దీనికోసం చెప్పేవారు మాట అండి. ఇది చాలా లోతుకుంటుంది అని చెప్పారు. నిజమా? మా అమ్మగారు చెప్పింది నిజం, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, మధ్యలోకి వెళ్తే చాలా లోతు ఉంటుందని చెప్పారు మాట అండి. పాత గొయ్య అని మా అమ్మగారు అయితే లోపలైతే గొయ్యి ఉన్నది అని చెప్పేవారు. మరి నిజమా అవ్వదు మనకైతే తెలియదు కదా. మా అమ్మగారు కూడా అలా ఎవరో చెప్పు ఉంటారు కదా, అలా తెలుస్తుంది మాట అండి. వాటర్లో అయితే బ్లీచింగ్ గట్ట కలిపారు మాట అండి, ఏమన్నా అదే క్రిమి కీటకాలంటే చనిపోతాయి అని చెప్పేసి. ఇక్కడైతే మేము చేతులతో అభిషేకం చేసామండి, ఎందుకంటే మేము ఏమీ పట్టుకెళ్ళలేదు కాబట్టి. అంతా బాగా దర్శనం అయితే కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి దర్శనం అవుతున్నాయండి. అన్నీ ఒక్కొక్కరు వెళ్తున్నారన్నమాట. మాకు దర్శనం కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు. మేము వెళ్ళిన సండే కాబట్టి కొంచెం జనాలు ఉన్నారు, కానీ మరి అంత ఎక్కువ అయితే రష్గా లేరు. పైగా మనకి టైం కూడా ఎక్కువ పట్టలేదు, గమ్మున అయిపోయింది దర్శనం అయితే కనుకండి. ఇక్కడ నుంచి అన్నీ ఇంకా స్వామివారిని దర్శించుకొని అక్కడ లోపలైతే మనకి అక్కడ రాసించారు అనమాట, ఫోన్ అయితే యూజ్ చేయకూడదని చెప్పేసి. ఇంకా అందుకే అక్కడైతే వీడియో తీయలేదు. నెత్తి మీద కొన్ని నీళ్ళు జల్లేసుకున్నాం అన్నమాట అండి. ఈ పక్కన కనిపిస్తుంది అదైతే అమ్మవారి టెంపుల్ అండి. అది లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అనుకుంటున్నాను, మర్చిపోయాను నేను పేరు. అక్కడ చాలా ఆలయాలు ఉన్నాయండి, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి కదా. సుబ్రహ్మణ్య స్వామి, నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయండి అక్కడ. ఇక్కడే పక్కనే మనకి శివని కనిపిస్తుందండి. ఈ దర్శనం అయిపోయాక మేము బయటికి వెళ్ళాకైతే ఇది అమ్మవారి టెంపుల్ అండి ఇదైతే కనుకండి. అక్కడికి వెళ్ళాకేమో స్వయంభూ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందండి అక్కడైతే కనుక. అక్కడైతే మనం ఏమన్నా కోరుకుంటే ఒక్క కోరిక నిజాయితీగా కోరుకుంటే కనుక ఆ కోరిక అయితే నెరవేరుతుందండి. అది కనిపిస్తుంది కదండి, అదే గయాసురుడి అక్కడ పైన దేవుళ్ళు ముగ్గురు కలిపి హోమం అయితే చేసేటండి. దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది, యూట్యూబ్లో ఎవరైనా కొడితే వస్తామంటే చాలామంది అప్లోడ్ చేశారు కదండి, వస్తామంటే. అక్కడ పక్కనే స్వయంభూ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది పక్కనే అండి, ఈ గుడి పక్కనే. అక్కడైతే మనం శుభ్రంగాని దేవుడికైతే అదే మన కోరుకొకటి 21 సారి తిరిగి బయట అయితే కొబ్బరికాయ కొనుక్కొని 21 సారి తిరిగి ఆ కొబ్బరికాయ అది ఇస్తే అతను దేవుడి దగ్గర పెడుతున్నారు. స్వయం వెలిసిన దత్తాత్రేయ స్వామి టెంపుల్ అటండి. మన కోరిక నిజంగా నెరవేరుతారు అన్నారండి అతను. ఆ ఒక్క పని మేము అది మాత్రం చేసి అయితే మేము ఇంటికైతే మళ్ళీ ఇక్కడికైతే వచ్చామన్నమాట. శ్రీ పాదవల్లభ సంస్థానానికి అయితే వచ్చామండి. ఇక్కడైతే అప్పుడు స్టార్ట్ అయిపోయింది గుడి ఓపెన్ చేసి భజనలు గట్ట అన్నీ చేస్తున్నారన్నమాట. అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని ఇంకా అక్కడి నుంచి అయితే దేవుడిని దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట అండి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. కాకపోతే ఇంకా 2-3 టెంపుల్స్ అయితే మిస్ అయిపోయామండి, ఎందుకంటే మాకు పిల్లలతో అవ్వక. ఇంకైతే ఇక్కడ నుంచి
మాకు అంటే ఉండొచ్చు కానీ చీకటి 7 అయిపోతుంది అప్పటికే. ఇంకా టైం పడదు, ఇంకా లేట్ అయిపోతే ఇంకా ఇబ్బందులు పడాలని చెప్పేసి మేమైతే వచ్చామన్నమాట బయలుదేరండి. మేము బస్సు మీద వెళ్ళినా కొంచెం పర్లేదు కానీ మేము బండి మీద వెళ్ళాం కదా, పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పేసి హద్వి కోసం ఇంకో వేరే తీసుకెళ్ళిన మార్చనమాట అండి. తనకి పట్టులంగా వేసాం కదా, ఇబ్బంది పడుతుంది, ఈవినింగ్ వరకు ఉంటామని చెప్పేసి ఒక రోజంతా ఉండకూడదని చెప్పేసి డ్రెస్ అయితే మార్చేసాను అనమాట. ఇది మా పిఠాపురం టూర్ అండి. మొత్తానికి ఇలా చేసామన్నమాట. మొత్తం ఫైనల్లీ అప్పుడు ఇంటికి రాబోతుకి 8-8:30 అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మేము పెట్టి వేసినట్టు ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. ప్రతి నోటిఫికేషన్. ఓకే, బాయ్ బాయ్.